ఇప్పుడు కనుక చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి అతన్ని ప్రాసిక్యూట్ చేయకపోయినా, అతని దగ్గర నుంచి అక్రమ సొమ్మును రికవరీ చేయకపోయినా, అతన్ని జైల్లో పెట్టకపోయినా, ఈ గ్యాంగ్ నందని అరికట్టలేకపోయినా ఈ పాప భారాన్ని, ఈ అపనిందనే వీళ్ళు మొయ్యాలి. ఇది మనం ఇరుక్కోవడం కాదు, వాళ్ళని కూడా ఇరికిచ్చేద్దాం. ఇప్పుడు చేదు నిజమండి. వీళ్ళు ఏం చేయాలంటే మొహమాటం లేకుండా దీన్ని కత్తిరించి పడేయాలి. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది, వీళ్ళ చేతిలోకి వచ్చింది. ఇప్పుడు కనుక చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి అతన్ని ప్రాసిక్యూట్ చేయకపోయినా, అతని దగ్గర నుంచి అక్రమ సొమ్మును రికవరీ చేయకపోయినా, అతన్ని జైల్లో పెట్టకపోయినా, ఈ గ్యాంగ్ నందని అరికట్టలేకపోయినా ఈ పాప భారాన్ని, ఈ అపనిందనే వీళ్ళు మొయ్యాలి. ఎందుకంటే వీళ్ళకి చాలా చెడ్డ పేరు వస్తుందండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మీద చాలా హోప్స్ పెట్టినారు జనం. ఎందుకంటే వీళ్ళు మీకు సంక్షేమం చేస్తాం, లేకపోతే ఎన్ని పథకాలు ఇస్తాం అనేటువంటి హామీలతో పాటు ఈ రాష్ట్రాన్ని శుభ్రం చేస్తాం, క్లీన్ చేస్తాం, అట్టుకు అట్టున్నర పెడతామని చెప్పారు వీళ్ళు.